మనకి ఈరోజు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్. ఫస్ట్ మనకు లెంత్ వచ్చేసి 14.5 వచ్చింది. నెక్స్ట్ బ్రెస్ట్ వచ్చేసి 36, వెస్ట్ వచ్చేసి 30, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6, బ్యాక్ నెక్ వచ్చేసి 9.5, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10, హ్యాండ్ లూజ్ వచ్చేసి అంటే నేను హైట్ 10 తీసుకున్నా కాబట్టి 3 ప్లేసెస్లో లూజింగ్ పెట్టిన, అవునా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు, కాబట్టి 11, 12, 13. ఓకే. నెక్స్ట్ ఆర్మోల్ వచ్చేసి 16. నెక్స్ట్ దండ లూజ్ 12. మనకు ఫ్రంట్ లెంత్ చూసుకున్నాం కదా, బ్రెస్ట్కి కింద వరకు 12.5 వచ్చింది. ఓకే. ఈ మెజర్మెంట్స్ మనకు ప్రతిసారి చెప్పినా ఇవి సేమ్ ఉంటాయి, ఇవి చేంజ్ అవుతాయి. ఓకే, ప్రతి ఒక్కరు. నెక్స్ట్ మనకు క్లాత్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి, క్లాత్ ఫోల్డింగ్ మీద డ్రాపింగ్ ఎలా చేయాలి. ఓకే, ఇది మనం టోటల్ బాడీ మెజర్మెంట్తో మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ మీకు బ్లౌజ్ మెజర్మెంట్తో కూడా నేను మీరు ఇది పర్ఫెక్ట్ అయితే అది పర్ఫెక్ట్ అవుతుంది, అది ఈజీలీ వచ్చేస్తుంది. మనం హార్డీ నేర్చుకుంటే మనకు ఈజీ తొందర వచ్చేస్తాయి, అవునా. ఓకే. నెక్స్ట్ క్లాత్ ఫోల్డింగ్ వచ్చేసి నార్మల్గా మనం హ్యాండ్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం హ్యాండ్ కటింగ్ చేసేసుకుంటాం. దీనికి వచ్చేసి మనం 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి అంటే ఈ బ్లౌజ్ మెజర్మెంట్కి నేను 1 మీటర్ క్లాత్ తీసుకుంటున్నా కాబట్టి 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. మీరు బిగినర్స్, మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు కూడా 1 మీటర్ క్లాతే తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మనకు హ్యాండ్ తీసేసుకుంటాం, అంటే క్లాత్ మీద ఇట్లా ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్ అయినాయా, ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్ తీసేసుకుంటాం. ఇట్లా వస్తుంది, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఓకే, ఇట్లా హైట్. మళ్ళీ డ్రాపింగ్ మెజర్ ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తా, ఫోల్డింగ్ మీకు చూపిస్తున్నా. అర్థమైందా ఫోల్డింగ్? ఇటు ఫోల్డెడ్, ఇటు ఓపెన్. ఫోల్డింగ్ అర్థమైతే చాలు, బట్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది బ్లౌజ్కి మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తామో అలా చూపిస్తున్నాం. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఫస్ట్ హ్యాండ్ తీసేస్తారు కాబట్టి ఫస్ట్ హ్యాండే చూపిస్తున్నాం. ఫోల్డింగ్ అర్థమైందిగా, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసుకోవాలి, హైట్ ఎంత ఉంది మనకు? 10 ఉంది. 10 ఉంటే మనం ఒకవేళ దీన్నే ఫోల్డ్ చేస్తాం, ఇదే క్లాత్ని ఫోల్డ్ చేస్తాం అంటే మనం ఫోల్డింగ్కి 1 ఇంచ్ తీసుకోవాలి, స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఓకే. లేదు ఇది లైనింగ్ క్లాత్, మనకు లైనింగ్ తక్కువ ఉంది, అది మెయిన్ క్లాత్ ఎక్కువ ఉందంటే మనం 1/2 ఇంచ్ కుట్టడానికి తీసుకోవాలి, 1 ఇంచ్ ఫోల్డింగ్ మనకు మెయిన్ క్లాత్తో కూడా తీసుకోవచ్చు. చెప్పింది అర్థమవుతుందా? లేదు అంటే ఇదే మనం టిప్ టాప్ లాగా కుడుతున్నాం, లేదంటే సింగిల్ బ్లౌజ్ కుడుతున్నాం అంటే మనం దీంట్లోనే ఫోల్డింగ్కి స్టిచ్చింగ్కి తీసుకోవాలి, అంటే 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే. హైట్లో వచ్చేసి ఫోల్డింగ్కి స్టిచ్చింగ్ అయితే 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి ఫస్ట్. అయితే మనకు 10 ఉంది, 1.5 ఎక్స్ట్రా తీసుకుంటే ఎంత వస్తుంది? 11.5. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు విడ్త్ మీకు తెలిసిందే కదా. మనకు ఆర్మోల్ ఎంత వస్తే ఎంత వచ్చింది మనకు? ఆర్మోల్ 16. నాలుగో భాగం, రెండో భాగం ఎంత? 8. 8లో 2 ప్లస్ చేయండి, ఎంత అయింది? 10. ఇది 10 తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు దండ లూజ్లో 4వ భాగం. దండ లూజ్ ఎంత ఉంది? 12. 12ని సగం చేస్తే 6, 6ని సగం చేస్తే 3. ఈ 3 ఇక్కడ తీసుకున్నాం. ఆల్రెడీ మీకు షేప్ తెలుసు కదా. ఫస్ట్ అడ్డంగా గీత గీసేసి మిడిల్లో డాట్ పెట్టాలి. మిడిల్లో డాట్ పెట్టి మళ్ళీ దీనికి మిడిల్లో డాట్ పెట్టాలి, మళ్ళీ దీనికి మిడిల్లో డాట్ పెట్టాలి. 1/2 ఇంచ్ పైన తీసుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచ్ కింద ఎస్ ఆకారంలో గీసేసుకోవాలి. ఈ షేప్ వస్తే చాలు, ఇవన్నీ అవసరం లేదు, మీకు చూసుకునే అవసరం లేదు, ఇవన్నీ కూడా చూసుకునే అవసరం లేదు. స్టిచ్చింగ్ అప్పుడు వచ్చేస్తుంది మనకు, అంటే మనం ఫిట్టింగ్ చేయాల్సింది స్టిచ్చింగ్ అప్పుడు, అవునా కదా. ఇది అంటే మనం ఫస్ట్ మనకు ఫిట్టింగ్ ఎంత వచ్చింది? 11, 12, 13. అప్పుడు మనకి ఇక్కడ 5.5, ఇక్కడ 6, ఇక్కడ 6.5 అని చూసుకొని మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్ ఎంత వచ్చింది? దాంట్లో సగ భాగం ఎంత? 16 అంటే 8. అది ఫిట్టింగ్ అప్పుడు వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు చూడాల్సింది హైట్, విడ్త్, దండ లూజు, షేప్. ఇవి 4 చూసుకుంటే సరిపోతుంది, హ్యాండ్ మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకని హైట్, విడ్త్ ఇది చూసుకుంటే సరిపోతుంది. ఓకే. మనకు హ్యాండ్ అయిన తర్వాత అంటే బ్లౌజ్కి స్టెప్ బై స్టెప్, ఫస్ట్ హ్యాండ్స్ అయిన తర్వాత బ్యాక్ అయిన తర్వాత ఫ్రంట్ అయిన తర్వాత దానికి కావాల్సినవి అన్ని క్రాస్ పట్టి కానీ, బ్యాక్ పట్టి కానీ, ఒక్సు గాజ పట్టి కానీ, గల్ల పట్టి కానీ, ఇవన్నీ మనం మిగిలిన క్లాత్లో చేసుకోవచ్చు. మనకు మెయిన్ వచ్చేసి హ్యాండ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ పట్టి, ఇవి మనకు కంపల్సరీ వెళ్ళాలి.
ఇవి సరిపోకుంటే మనం వేరే క్లాత్ అని అట్ట పెట్టచ్చు, ఇవి కనిపించకుండా ఉంటాయి కాబట్టి. కానీ దీంట్లో ఏది తక్కువ పడ్డా మనం ఏం చేయలేం. అర్థమవుతుందా? కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఫోకస్ పెట్టకుండా హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చిందా లేదా మనకి, అర్థమైందా? నెక్స్ట్ మనకు హ్యాండ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ డ్రాపింగ్ చేయాలి. ఓకే, అది హ్యాండ్ అయిన తర్వాత హ్యాండ్కి మనం ఎన్ని ఫోల్డింగ్ చేసినాం? 4 ఫోల్డ్. మళ్ళీ బ్యాక్ పార్ట్కి 2 ఫోల్డ్ ఉంది. 2 ఫోల్డ్ అంటే ఇది ఇలా, మళ్ళీ ఇలా, ఇటు ఫోల్డెడ్ సైడ్ ఇటు ఓపెన్ సైడ్. ఓకే, మళ్ళీ హైట్ వచ్చేసి మనం ఇట్లానే చూసుకోవాలి, ఈ కార్నర్ సైడ్కి రావాలి. నేను ఆల్రెడీ చెప్పిన మీకు హైట్ ఎలా చూసుకోవాలి, విడ్త్ ఎలా చూసుకోవాలి. ఓకే, ఈ దారాలు హైట్ ఉన్న సైడ్ హైటే చూసుకోవాలి, విడ్త్ ఉన్న సైడ్ విడ్తే చూసుకోవాలి. ఫస్ట్ మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవాలి, అటు ఫోల్డెడ్ సైడ్ ఇటు ఓపెన్ సైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు హైట్ ఎంత ఉంది మన బ్లౌజ్కి? 14.5. అయితే నేనైతే 1.5 పెంచి తీసుకుంటా. చాలా మంది 1 ఇంచ్ పెంచుకుంటారు, అది మనం కుట్టేదాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 1.5 పెంచి తీసుకుంటా. నా ప్రకారంగా నేను మీకు చెప్తాను. ఓకే, నేనైతే 1.5 పెంచి తీసుకుంటా. అంటే 14.5 వచ్చింది. అయితే నేను ఎంత 16 తీసుకున్నా టోటల్, పైనుండి కింద వరకు హైట్ 16, 1.5 పెంచి 16. ఫస్ట్ హైట్ అయిన తర్వాత విడ్త్ చూసుకోవాలి. విడ్త్ ఎట్లా అంటే మనకు బ్రెస్ట్ ఎంత ఉంది? 36. 4వ భాగం ఎంత? 9. అంటే 36ని సగం చేస్తే 18ని సగం చేస్తే 9. నేను ఇక్కడ నుండి ఇక్కడ 9 తీసుకొని ఇక్కడ 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఎక్స్ట్రా తీసుకోవచ్చు, 2.5 ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, ఇంకా కావాలంటే కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు క్లాతే లేదంటే 1.5 కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఓకే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ తీసుకోవాలి, విడ్త్ తీసుకోవాలి, తర్వాతనే మనకు మిడిల్ డ్రాపింగ్ చేయాలి. ఎందుకంటే మెయిన్ మనకు హైట్ విడ్త్. ఓకే, హైట్ విడ్త్ అయిన తర్వాత మనం షోల్డర్ దగ్గరికి రావాలి. షోల్డర్ దగ్గరికి మనకు చెస్ట్ ఎంత ఉంది? మనం ఏమన్నాం? 30 to 34 లోపు ఉంటే 30 to 34 లోపు ఉంటే 5 తీసుకోవాలి అన్నామా? మళ్ళీ ఇది పెరిగింది కదా ఇప్పుడు, 35, 36, 37, 38 అంటే 4 డిజిట్. ఓకే, అంటే మనకి ఎంత తీసుకోవాలి? 5.5. ఓకే, అయితే మనం ఎంత తీసుకున్నాం? 5.5. ఇక్కడ 5.5 తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి 6, హాఫ్ ఇంచ్ పెంచి 6 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేసుకున్నాం. ఓకే, ఇది మనిషిని బట్టి ఇక్కడ 1, 1.5 అంటే లావు ఉన్న వాళ్ళకు 1.5 తీసుకోవాలి, మీడియం సైజ్ ఉన్న వాళ్ళకు 1, అంటే బక్కగా ఉన్న వాళ్ళకు 1 తీసుకోవాలి. వాళ్ళకు కూడా మనం 1.5 తీసుకుంటామంటే వెనుక బాగా కుచ్చులు పడతాయి. అర్థమవుతుందా చెప్పింది? నేను వచ్చేసి ఇది ఎక్కువ లావు లేదు కాబట్టి నేను 1 తీసుకున్నా. 1 తీసుకొని మళ్ళీ దీనికి మిడిల్ నుండి మనం క్రాస్ తిరగాలి ఇలా. ఓకే, చాలా మంది ఇట్లా పైనుండి తిరిగేస్తారు ఇక్కడ నుండి, లేదంటే చాలా మంది మరీ లోతు తీసేస్తారు. కాకుండా దీనికి మిడిల్ నుండి మనం క్రాస్ తిరగాలి. ఓకే, ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని క్రాస్ చేసేసుకున్నాం, రౌండ్ అప్ తీసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నెక్ 2 తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ 3 తీసుకున్నా. అంటే ప్రతి ఒక్కరికి ఇట్లనే తీసుకోవాలంటే లేదు, అంటే చాలా బక్కగా ఉన్న వాళ్ళకు అవసరం ఉండదు. ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 పావన్నా సరిపోతుంది, లేదంటే ఇక్కడ 2 కూడా సరిపోతుంది. కొంచెం మీడియం సైజ్ ఉన్న వాళ్ళకు విడ్త్ కావాలి, మాకు నెక్ విడ్త్ కావాలి, కొంచెం మంచిగా కావాలి, నీట్లీ కావాలి అంటే మనం ఇక్కడ 2, ఇక్కడ 2.5 తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ 3 తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేసుకున్నాను. ఓకే, మళ్ళీ నెక్ హైట్ నేను ఎంత తీసుకున్నాను చెప్పలేదు, అంటే మనకు నెక్ హైట్ ఎంత ఉంది? 9.5. నేను 1 ఇంచ్ పెంచి తీసుకున్నా, 1 ఇంచ్ పెంచి 10.5 తీసుకున్నా నెక్ హైట్. విడ్త్ వచ్చేసి ఇక్కడ 2, ఇక్కడ 3, హైట్ వచ్చేసి 10.5 అంటే 9.5 ఉంటే 10.5 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ చేసిన. అంటే చాలా మందికి జారుడు ప్రాబ్లం ఉంటుంది, అవునా? చాలా మంది ఇట్లా స్ట్రేట్ కుట్టేసరికి అది జారుతుంది. కాబట్టి మన బాడీ సైజ్ని బట్టి ఇట్లా మనం డౌన్ తీసుకోవాలి ఈ బ్లౌజెస్కి. ఓకే, హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకున్నా, ఎక్కువ కూడా తీసుకోవద్దు, షేప్ అవుట్ అయిపోతుంది. అర్థమైందా? ఓకే, ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ అయిపోయిందా? ఇది వచ్చేసి బ్యాక్, ఇంతే ఉంటుంది బ్యాక్. ఓకే, క్లియర్? నెక్స్ట్ మనకు ఫ్రంట్ పార్ట్.
నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు డ్రాఫ్టింగ్లోనే చూపిస్తున్నా, అంటే క్రాస్లో గీసిన, అవునా? క్రాస్ కటింగ్ ఏంటంటారు? మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్లో తీస్తే క్రాస్ కటింగ్ అంటారు. అంటే ఫ్రంట్ పార్టే క్రాస్లో ఎందుకు తీస్తారు అంటే మనకు షేప్, అంటే మన షేప్ కరెక్ట్ పర్ఫెక్ట్ రావాలని క్రాస్లో తీస్తారు. అదే స్ట్రేట్లో తీస్తే మనకు డ్రెస్ లాగా టైట్ వచ్చేస్తుంది కాబట్టి క్రాస్లో అంటే మనకు షేప్ కరెక్ట్ వస్తుంది కాబట్టి క్రాస్లో తీసుకుంటారు. ఓకే, మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్లో తీసుకుంటారు. అంటే క్రాస్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది అందరికీ, అంటే బట్ట మనకు సాగుతుంది, బట్ట సాగుతుంది, క్రాస్ సాగకుంటే స్ట్రేట్. ఇది సాగుతుందా, మళ్ళీ ఇది సాగుతుందా, సాగుతుంది. కాబట్టి మన క్రాస్ ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకోవాలి. అంటే మనకు ఎక్కడ క్రాస్ బట్ట కనిపిస్తుందో ఎక్కడ కనిపిస్తే ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసి మనం క్రాస్ తీసేసుకోవచ్చు. లేదంటే అక్కడే తీయాలి ఇక్కడే తీయాలి అనేది ఏమి ఉండదు. మనకు క్రాస్ బట్ట ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టి మనం క్రాస్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నార్మల్గా మనకు మిగిలిన క్లాత్లో ఎక్కడ మిగిలితే అక్కడ మనం ఇట్లన్నా పెట్టుకోవచ్చు, లేదా ఇట్లన్నా పెట్టుకోవచ్చు. క్రాస్ ఉంటే చాలు, తెలియకుంటే ఇట్లా చూసుకోవాలా సాగుతుందా లేదా. ఓకే, ఇది క్రాస్లో పెట్టాం. నెక్స్ట్ మనకు క్రాస్లో పెట్టిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా మనకు. ఓకే, ఈ బ్యాక్ పార్ట్ క్రాస్లోనే పెట్టి ఇట్లా పెట్టాలి. ఈ బ్యాక్ పార్ట్ క్రాస్లోనే పెట్టి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. ఓకే, ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. ఇది డ్రా చేసిన తర్వాత ఇది తీసేయాలి. ఓకే, మళ్ళీ మనకు ఫ్రంట్లో ఏమేమి చేంజెస్ ఉంటాయో నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు నెక్ చిన్నగా ఉంటుంది, అవునా? మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది? 6. అయితే నేను 6.5 తీసుకున్నా, అంటే ఇక్కడ ½ ఇంచే పెంచుకున్నా. ఇక్కడ ఎందుకు 1 ఇంచ్ పెంచుకున్నా? మరి ఇక్కడ ఎందుకు పెంచుకున్నా అంటే ఇక్కడ ½ ఇంచ్ నేను డౌన్ చేసిన, మళ్ళీ ఇంకా ½ ఇంచ్ నాకు స్టిచ్చింగ్లో పోతుంది, అవునా కదా? అప్పుడు మనకు నెక్ చిన్నగా కాకుండా నేను 1 ఇంచ్ తీసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ క్రాస్ చేసి ఉంటుంది, ఎందుకంటే అది కట్ చేసి కదా ఇక్కడ పెడుతున్నా, అవునా కదా? ఆల్రెడీ మీరు దానికి క్రాస్ చేసినా మేడం, దీనికి క్రాస్ చేయమా? ఎందుకు చేస్తామా? దానికి ఆల్రెడీ క్రాస్ చేసి కట్ చేసినాం కాబట్టి దీనికి కూడా క్రాస్ వచ్చింది, ఆల్రెడీ వచ్చింది కాబట్టి నేను ½ ఇంచే పెంచి నెక్ తీసుకున్నాను, అంటే 6.5. ఇక్కడ కూడా సేమ్ నేను 2 తీసుకున్నా, ఇక్కడ 3 తీసుకున్నా. ఓకే, తీసుకొని ఇక్కడ 1 తీసుకొని రౌండ్ అప్ చేసేసుకున్నాను. ఇది నెక్ అయిపోయిందా? ఫస్ట్ నెక్ తగ్గించుకోవాలి, ఎంత ఉంటే అంత చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మనకు లోత్ వస్తుంది. అక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ½ ఇంచ్ అనుకోండి, అంటే ½ ఇంచ్ మనం లోతు తీస్తాం ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇది లోత్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎంత ఉంటే అంత వస్తుంది. ఒకవేళ బ్రెస్ట్ సైజు పెరిగి ఉంటే వాళ్ళకి ఇంకా ఇటు సైడ్కి పెంచుకోవాలి, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ. అంటే మనం ఇక్కడ పెద్ద డాట్ పెడితే మనకి తక్కువ కాకుండా అన్నట్టు ఇటు పెంచుకోవచ్చు. లేదు మీడియం సైజే కాబట్టి అవసరం లేదు వాళ్ళకి. ఓకే, నేనైతే పెంచుకుంటలేను. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకు హైట్. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. అంటే మన ఫ్రంట్ హైట్ ఎంత వచ్చింది? 12.5. అయితే మనం ఏం చేయాలి? 1 ఇంచ్ పెంచి 13.5 తీసుకోవాలి. 13.5. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఎంత తీసుకున్నా? 13.5. అంటే 1 ఇంచ్ పెంచి తీసుకున్నాం. 12.5 వచ్చింది, 13.5 తీసుకున్నాం. ఓకే, ఈ హైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చింది కదా, ఇక్కడ అడ్డంగా గీత గీసేసుకున్నాం. అడ్డంగా గీత గీసేసి ఇక్కడ 1.5 పైన తీసుకున్నాం. 1.5 పైన తీసుకొని ఇట్లా గీసేసినాం. మళ్ళీ ఇక్కడ ½ ఇంచ్ పైన గీసినాం. ½ ఇంచ్ పైన గీసేసి ఇట్లా రౌండ్ అప్ గీసేసినాం. ఇది అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మనకు డాట్. అంటే దీనికి డాట్ ఎలా వేయాలి? దీనికి డాట్ వచ్చేసి మనకు షోల్డర్కి మిడిల్లో వస్తుంది. ఓకే, షోల్డర్కి మిడిల్లో వస్తుంది. మరి అందరికీ షోల్డర్లో మిడిల్లో వస్తుందా? డౌట్ వస్తుంది. అందరికీ అంతే వస్తుందా? లేదు. అంటే మనకు సైజ్ ఒకవేళ పెరిగిందంటే కొంచెం ఇటు వస్తుంది. ఎందుకంటే మనకు బ్రెస్ట్ సైజు అంటే బ్రెస్ట్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే ఇది మనకు పెరుగుతుంది. ఇది సేమ్ అంటే ఇది 3.5 రావచ్చు, 4 రావచ్చు.
కాబట్టి పెద్ద సైజు ఉంటే ఇటు కొంచెం పెరుగుతుంది, చిన్న సైజు ఉంటే ఇటు తగ్గుతుంది. అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు హైట్ ఎంత వరకు తీసుకోవాలి అంటే మనకు చెస్ట్కి మిడిల్ ఎక్కడ వస్తుందో కరెక్ట్ అక్కడ వరకు ఈ హైట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు బ్లౌజ్ కరెక్ట్ కూర్చుంటుంది. లేదంటే మనం చిన్నగా తీసుకుంటే అది కిందికి వెళ్ళిపోతుంది, మరి పైన తీసుకుంటే పైకి ఎక్కిపోతుంది. అంటే మనం కరెక్ట్ మిడిల్ అంటే మనకు బ్రెస్ట్కి మిడిల్ పాయింట్ ఎంత వస్తుందో కరెక్ట్ ఎపిక్ పాయింట్ అంటే కరెక్ట్ ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకోవాలి ఆ హైట్. మళ్ళీ ఇటు మనం సైజ్ని బట్టి పెద్ద సైజ్ అయితే ఇటు పెరుగుతుంది, ఇది 1 ఇంచు ఇది 1 ఇంచు, ఇంకా పెద్ద సైజ్ అయితే కూడా 1.5 కూడా వస్తుంది. ఓకే, నేనైతే 1 తీసుకున్నా, ఇది ఇట్లా, ఇది మాత్రం 2.5. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనకు బ్రెస్ట్ పాయింట్ పెద్దగా ఉంటే ఈ పాయింట్ నుండి ఇటు అంటే మనకు 4 వస్తాయి, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. అవునా? అంటే మనకు చెస్ట్ సైజు చిన్నగా ఉందంటే ఇక్కడ నుండి మనం దగ్గర పెట్టుకోవాలి. అంటే చెస్ట్ సైజ్ చిన్నగా ఉంటే ఇక్కడ 1.5 అనుకోండి, ఇక్కడ నుండి 1.5, ఇక్కడ నుండి 1.5 అంటే దూరం, ఇక్కడ నుండి ఈ దూరం అన్నట్టు ఈ పాయింట్ నుండి. ఓకే, అదే పెద్ద సైజ్ అనుకోండి, పెద్ద సైజ్ అంటే మనం ఇక్కడ నుండి 2.5, మీడియం సైజ్కి 2.5, ఇక్కడ నుండి 2.5. ఓకే, ఇంకా హెవీ ఉందంటే ఇట్లా 3, ఇది అయితే నార్మల్గా 2.5 వస్తుంది, ఇది ఎంత వస్తే అంత తీసుకోవాలి. బట్ ఇవి రెండు, ఇది 3 అంటే బిగ్ సైజ్కి. ఓకే, ఒకవేళ మనం బిగ్ సైజ్కి కూడా 1.5 పెంచుకుంటే వాళ్ళకి టైట్ అయిపోతుంది. మనం బిగ్ సైజ్కి కూడా ఇట్లా 1.5 తీసుకున్నాం అనుకో వాళ్ళకు బ్లౌజ్ టైట్ అయిపోతుంది, షేప్లెస్ అయిపోతుంది. అదే మనం బక్కగా ఉన్న వాళ్ళకు ఇక్కడ 3 పెట్టుకున్నాం అనుకో వాళ్ళకి లూజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? వాళ్ళకి లూజ్ అయిపోతుంది. కాబట్టి మనం సైజ్ని బట్టి చూసుకోవాలి. ఒకవేళ మీకు వాళ్ళు బ్లౌజ్ ఇస్తే వాళ్ళ బ్లౌజ్కి ఎంత డిస్టెన్స్లో పెట్టారో అది చూసి మనం పెట్టుకోవచ్చు. వాళ్ళు బ్లౌజ్ ఇస్తే వాళ్ళకు ఎంత డిస్టెన్స్లో పెట్టారు, ఈవిడికి ఎంత పెట్టారు అని చూసుకొని మనం ఈజీగా పెట్టేయచ్చు. వాళ్ళు ఏమైనా అడిగితే మీరే మీ బ్లౌజ్ చూసి మేము పెట్టినాము. ఓకే, ఇది వచ్చేసి 4 డాట్స్. మళ్ళీ ఈ డాట్స్ ఎక్కడెక్కడ వస్తాయంటే ఇది వచ్చేసి మిడిల్లో అన్న రావచ్చు, లేదంటే కొంచెం కింద అన్న రావచ్చు. ఓకే, మళ్ళీ ఇది వచ్చేసి మిడిల్లో రాదు, మరి కింద రాదు, ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి కరెక్ట్ మిడిల్ పాయింట్లో వస్తుంది. ఓకే, దీనికైతే నేను మిడిలే తీసుకున్నా. దీనికి ఒకవేళ సైజ్ పెరిగితే ఇటు తీసుకోవాలి, కొంచెం 1/2 ఇంచ్ సైజ్ తగ్గితే కొంచెం ఇటు తీసుకోవాలి. ఇవి వచ్చేసి డాట్. అర్థమైంది అందరికీ? ఈ హైట్ మాత్రం మర్చిపోవద్దు, సేమ్ హైట్ తీసుకోవద్దు. అంటే ఫ్రంట్ హైట్ మనం క్రాస్ పట్టి పెడతాం కదా, కాబట్టి ఇది హైట్ మనకు చెస్ట్ హైట్ చూసుకున్నాం కదా, కరెక్ట్ షోల్డర్ నుండి చెస్ట్ వరకు దాంట్లో 1 ఇంచ్ పెంచి ఈ హైట్ తీసుకోవాలి. ఓకే, ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మళ్ళీ దీనికి క్రాస్ పట్టి మనం ఎంత తీసుకోవాలి అని అంటే ఇది నార్మల్గా క్రాస్ పట్టి అయితే మనకు ఇక్కడ 3.5 ఉంటుంది, ఇక్కడ 2.5 ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇది తగ్గచ్చు పెరగచ్చు, సేమే వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఈ సైజ్ని బట్టి వస్తుంది. ఒకవేళ ఈ హైట్ పెరిగిందంటే మన క్రాస్ పట్టి తగ్గుతుంది. చెప్పింది అర్థమవుతుందా? మనం ఈ క్రాస్ పట్టి ఇక్కడ పెడతాం కదా, ఒకవేళ ఈ హైట్ పెరిగితే మనకి ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. చెప్పింది అర్థమవుతుందా? అందుకని మనం ఎంత తీసుకున్నా మనం సేమే పెడతామంటే మళ్ళీ ఫిట్టింగ్లో కరెక్ట్ రాదు, ఎక్కువ తక్కువ అయిపోతుంది. అందుకని మనం కుట్టిన తర్వాత ఈ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసి దానికి ఎంత అవసరం పడుతుంది అని చూసేసి మనం క్రాస్ పట్టి పెట్టాలి. కానీ కట్ చేసేప్పుడు ఎట్లా చేసుకోవాలి మేడం అంటే మనం ఇక్కడ 3.5 ఇక్కడ 2.5 చేసుకోవాలి. ఒకవేళ మనకి సైజ్ బాగా తక్కువ అనిపిస్తే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, ఏమవుతుంది? ఓకే, ఇది 3.5, ఇది 2.5, ఇది వచ్చేసి 11. అంటే మనం ఇక్కడే పెడుతున్నాం కాబట్టి హైట్ చూసుకోవచ్చు. ఇది మళ్ళీ కుట్టిన తర్వాత తగ్గుతుంది, ఎందుకంటే మనం పెడతాం కదా 2 ఇంచ్ తగ్గుతుంది. మొత్తం ఎంత ఉంది ఇప్పుడు? మనకు 11 ఉంది, ఇదే కదా మనకు 11 ఉంది. అయితే మనకు 2 ఇంచ్ తగ్గుతుంది. ఎంత అవుతుంది? 2 ఇంచ్ తగ్గితే మనకు 9 ఉంటే సరిపోతుంది. అయినా మనం ఎక్కువ తీసుకోవాలి, నేనైతే 11 పెట్టాను, ఎక్కువ తీసుకోవాలి కానీ తక్కువ ఉంటుంది. ఓకే, ఇవి వచ్చేసి క్రాస్ పట్టి. మళ్ళీ బ్యాక్ పట్టి ఇది 1.5 తీసుకున్నా, కావాలంటే మీరు 2 తీసుకోవచ్చు. అంటే హైట్లో విడుదల వచ్చేసి ఇది ఎంత ఉంటే అంత తీసుకోవాలి. అంటే ఇక్కడే కదా మనం పెట్టేది, ఇది ఎంత ఉంటే అంత తీసుకోవాలి. నార్మల్గా నేను 20 అని పెట్టినా, ఇది దీనికి సరిపడేంత తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉక్సు కాజా పట్టి, హుక్ ఆడి పట్టి. ఓకే, మనకు ఉక్సు పట్టి ఆల్రెడీ మీకు తెలిసిందే 1.5 విడుదల. హైట్లో వచ్చేసి 7 తీసుకోండి.
కొంచెం ఎక్కువనే తీసుకోండి, పెట్టేటప్పుడు కట్ చేసి వేసుకోవచ్చు. ఇది 2 తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు మీ స్టార్టింగ్లో కాబట్టి. ఇది హైట్ 7 తీసుకోండి. ఇవి ఉక్సు కాజా పట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకు గల్లా పట్టి. ఇది మాత్రం క్రాస్లోనే తీసుకుంటాం కాబట్టి మీరు క్రాస్లోనే గీసిన. ఇది 1 ఇంచ్ తీసుకోండి. మీరు స్టార్టింగ్ కాబట్టి 1.5 కూడా తీసుకోవచ్చు, 2 కూడా తీసుకోవచ్చు, మళ్ళీ కటింగ్ అయిపోతుంది. ఓకే, ఇవి దీంట్లో ఏమైనా అర్థం కానీ ఉన్నాయి మీకు? ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్, ఇవి నెక్ పట్టీలు, ఇవి ఉక్కు ఐ పట్టీలు, ఇవి క్రాస్ పట్టీలు, ఇవి బ్యాక్ పట్టీ. దీనికి మనకు ఈ బ్లౌజ్ రెడీ అవ్వాలంటే ఇవన్నీ కావాలి. ఓకే ఓకే, అందరు తీసుకోండి, డ్రాపింగ్ తీసుకోండి. చెప్తా వెయిట్ నడుముది రాయలేదు. చూడండి, ఇక్కడ మనకు బ్యాక్ డాట్ కూడా వస్తుంది. అంటే ఇది ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ నుండి ఇక్కడ 4 ఇంచ్. 4 ఇంచ్ ఎట్లా అంటే మనకు షోల్డర్కి, ఇది కూడా షోల్డర్కి మిడిల్లోనే వస్తుంది. ఇది కూడా షోల్డర్కి మిడిల్లో, మనకి ఇది షోల్డర్కి మిడిల్ వచ్చింది కదా, ఇది కూడా షోల్డర్కి మిడిల్లోనే వస్తుంది. ఇటు నుండి చూసుకుంటే 4. మళ్ళీ హైట్ ఎంత వస్తుంది అంటే హైట్ వచ్చేసి మనకు నెక్కి కిందనే వస్తుంది. నెక్కి 1 ఇంచ్ కింద వరకు వస్తుంది హైట్. ఓకే, ఒకవేళ నెక్ పైన పోయింది అనుకో, ఇది కూడా పైన పోతుంది. నెక్ కిందికి వచ్చిందో ఇది కిందికి వస్తుంది. ఇది ఎంత పెట్టాలి అంటే ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్, కంపల్సరీ 1/2 ఇంచ్. తక్కువ పడితే లూజ్ అవుతుంది. 1/2 ఇంచ్ ప్రతి ఒక్కరికి 1/2 ఇంచే పెట్టాలి. ఇది తక్కువ అయిందంటే ఇంకా బ్లౌజ్ లేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది ఏమంటే ఇటు 4 వస్తుంది. ఇటు నుండి చూసుకుంటే పైనుండి ఇది నెక్కి, ఇది షోల్డర్కి మిడిల్లో వస్తుంది, నెక్కి కిందికి వస్తుంది. ఇట్లా చూసుకుంటే ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్, 0.5 0.5. ఓకే.